చిన్నారుల్లో క్రియేటివిటీ వెలికి తీసేందుకు చేసి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు రాష్ట్ర హోంమంత్రి నాయని నరసింహారెడ్డి. హైదరాబాద్ నాగోల్లో ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ క్లోజింగ్ సెరమనీకి నాయని హాజరయ్యారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. చిన్నారులను చదువుతో పాటు ఆటల్లోనూ ఎంకరేజ్ చేయాలన్న నాయని టాలెంట్ ఉన్న వారిని ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. జార్ అకాడమీ మొదటిసారి నిర్వహించిన ఈ టోర్నీలో వివిధ రాష్ట్రాల నుంచి 2000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో టాలీవుడ్ నటి మధుశాలిని సందడి చేసింది. చిన్న పిల్లలు ఇంటర్నేషనల్ గెలుస్తున్నారని చెప్తారు. చాలా సంతోషం. ఈ రోజులలో పిల్లలు చాలా తెలివి కళ్ళు అయినరు. ఈ చిన్న పిల్లలు ఇప్పుడే ఇంటర్నేషనల్ అయితే ఇక వరల్డ్ ఛాంపియన్లు అవుతారు వీళ్ళంతా కూడా రేపు భవిష్యత్తులో. మరి ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నటువంటి రాహుల్ గారు, కార్తిక్ గారు, మరి వారికి నేను అభినందిస్తున్నాను. మీకు తప్పకుండా మా ప్రభుత్వం నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది, మీకు ఎంకరేజ్మెంట్ చేస్తాం. మా ముఖ్యమంత్రి గారితో మీకు మంచి సపోర్ట్ ఇప్పిస్తాను. Thank our Honorable Home Minister Nayani Narasimha Garu and the government of Telangana for its support in making this event a huge success and making us leave a mark in the history of Hyderabad for conducting the biggest tournament of chess. I hope the journey continues. I'm sure a lot of you have made mistakes, which are okay. There's always another tournament, there's always another crash prize, there's always another achievement in life. And Zar Academy congratulates you. Our real winners are the parents who have extended the support and given the time to the kids.